మీ తాతగారు కానొకప్పుడు గంగాద్వారం దగ్గర అలా వేదాధ్యయనం చేస్తూ తండ్రికి ప్రీతి కల్పించేటటువంటి సత్క్రియలు ఏముంటాయో ఎంచుకున్నాడు. ఎంచుకుని ఆ సత్క్రియలను అదే పనిగా చేస్తూ వెళ్ళాడు. అంటే అది కృతజ్ఞత అన్న మాటకు అర్థం. నాన్నగారి ఫోటో ఇంట్లో ఉండదు కొందరిళ్లలో, అమ్మ ఫోటో ఇంట్లో ఉండదు, తాత ఫోటో అసలు అవకాశమే ఉండదు. ఇక నాయనమ్మ సంగతి అవి చెప్పే అవసరం ఏముంటుంది? కాబట్టి ఇంట్లో 5,000 నుంచి 10,000 రూపాయల వరకు కలంలో ఉన్న సిరా కాగితం మీద ఒలికిపోతే పొట్లం కట్టి విప్పితే అర్థం లేనటువంటి ఒక ముద్ర ఎలా పడుతుందో అలా అర్థం లేనటువంటి కొన్ని చిత్తరువులు తగిలించి ఉంటాయి. వాటికి అర్థం ఆయనకి తెలియదు, వెళ్ళి చదివినా మనకి తెలియదు. దాని వెల చూసి ఓహో పెట్టుకున్నాడు ఎందుకో అనుకోవాలి. అది ఆయనదో అయోమయం, ఆ చిత్తరు ఓ అయోమయం తప్ప అసలు తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి ఫోటో ఎక్కడా ఉండదు, తనకి జన్మనిచ్చిన తల్లి ఫోటో ఎక్కడా ఉండదు. ఆ తండ్రిని స్మరించి ఒక్కసారి ఆయనకి నమస్కారం చేయడం ఎప్పుడూ ఉండదు. ఏటి సూతకం ఒక్క ఏడాది పట్రా నీ తండ్రి కోసం తల్లి కోసం అంటే అలోమని ఏడుస్తారు. ఇక ఏటి సూతకం అయిపోయిన తర్వాత కూడా ఉన్నారు మహానుభావులు, నేను అంటలేదు, అందరినీ ఒక గాట కట్టి నేను మాట్లాడడం ఎప్పుడూ సంభవం కాదు. చాలా మంచి వాళ్ళు, తల్లిదండ్రుల్ని అపార భక్తితో సేవించిన వాళ్ళు, నాకే ఎరుకలో ఉండి తండ్రి ప్రాణం పోతోందని తెలిసినా కూడా ఆయన కోరుకుంటే కాశీ తీసుకెళ్లిన వాళ్ళు, తల్లిదండ్రుల కోసం గోదానం చేసిన వాళ్ళు, గోశాలలకి విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. నా వ్యాఖ్య అటువంటి మహాత్ములకు అటువంటి మంచి వాళ్ళకి ఉద్దేశించి చెప్తున్నది కాదు. నేను అటువంటి కృతజ్ఞుణ్ణి కాదు. నేను చెప్తున్నది సాధారణ జీవితంలో వచ్చిన ప్రక్రియ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఆ తండ్రి గురించి ఏటి సూతకం అయిపోయిన తరువాత కూడా మా నాన్నగారు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడని గుర్తు పెట్టుకుని 365 రోజుల్లో ఒక్కరోజు తండ్రి కోసం ఏదో ఒక అమావాస్య, కనీసంలో కనీసం పితృపక్షం, మహాలయ పక్షంలో వచ్చేటటువంటి అమావాస్య తిథిని కేవలం తన పితరుల కోసమే వెచ్చించడం. ఆ విషయంలో నిజంగా ఆంధ్రదేశం నేను ఇలా అన్నందుకు నేను క్షమింపబడిదని గాక సిగ్గుతో తలంచుకోవాలి. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మీరు వెంకటాచలాన్నే నిదర్శనంగా తీసుకోండి. తిరుమల మహాలయ పక్షంలో ఒక్క తమిళ దేశం నుంచి ఒక్కడు రాడు. మహాలయ పక్షంలో మీరు తమిళ దేశం వెళ్ళి చూడండి, వాళ్ళందరూ కూడా పితృపక్షం అంతా పితృదేవతల కోసమే కేటాయిస్తారు. వాళ్ళు తీర్థయాత్రలు, దేవాలయాలు ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు పితృదేవతల్ని ఉద్దేశించి మాత్రమే చేస్తారు. ఆ సమయం ఆఖరికి వీధుల్లో కూడా చేసేస్తారు, అంత పూనికతో చేస్తారు. మనం ఎంతసేపు తీర్థయాత్ర, దేవుడు మన కోసం తప్ప అసలు మన తల్లి కోసం, మన తండ్రి కోసం మనమేం చేస్తాం, మహాలయ పక్షంలో మనం ఎంతవరకు దాన్ని వినియోగం చేసుకుంటున్నామన్నది యథార్థంగా అలవాటులో బాగా తగ్గిపోతోంది. మహాభారతం చదివినప్పుడు కేవలం దాన్ని అలా చదివి విడిచిపెట్టడం కాదు, తండ్రికి ప్రీతి కలిగించేటటువంటి సత్కర్మలను ఎన్నో చేస్తున్నాడు భీష్ముడు. గంగా తీరంలో కూర్చుని, ఆ గంగాద్వారమునందు హరిద్వారం కూర్చుని చేస్తున్నాడు. చేస్తుంటే పులస్త్య మహర్షి వచ్చారు, మహానుభావుడైన బ్రహ్మమానస పుత్రులలో ఒకడు. అటువంటి పులస్త్య బ్రహ్మ బయలుదేరి వస్తే భీష్మాచార్యుల వారు ఆయనని పూజించారు. పెద్దలు వచ్చినప్పుడు పూజించుట అన్న మాట మహాభారతాది గ్రంథములను చూసి నేర్చుకోవాలి. కూర్చోండి అంటాం, అక్కడే మనము కూర్చుంటాం. మనం కూర్చున్న చోటే వచ్చిన మహాత్ముడు కూడా కూర్చున్నాడు అనుకోండి, ఏమిటి తేడా? ఆయనకి నువ్వు ఇచ్చిన ఆసనంలో ఏమిటి గౌరవం వ్యక్తమైంది? కాబట్టి ఆయనని గౌరవించుట అన్న మాటకు అర్థం ఏమిటి? పెద్దలు మన ఇంటికి వస్తున్నారు అంటే ఓ దర్భాసనం సిద్ధం చేసుకోవడం, ఓ దర్భాసనం వేసి అయ్యా కూర్చోండి అని చెప్పడం. కనీసంలో కనీసం ఆ మర్యాద మనకి చేతకానప్పుడు మహాత్ముడైన వాడు ఇంటికి వస్తే మాత్రం వాడి అనుగ్రహం మన యందు దేనికి ప్రసరిస్తుంది? ఆయనేం కోరుకుని వచ్చేవాడు కాడు, నీ గౌరవాన్ని చూసి పొంగిపోయేవాడు, నీ శాస్త్ర నిబద్ధతని చూసి పొంగిపోతాడు. బట్టి భీష్మాచార్యుల వారు వచ్చిన పులస్త్య బ్రహ్మకి దర్భాసనం వేశారు. దర్భాసనం వేశారు అని వినమని చదువుకోమని కాదు,
అవే జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు మహాభారతాది గ్రంథములు చదివినప్పుడు భీష్మాచార్యుల వారు పెద్దలు వస్తే ఏం చేశారన్న దానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకని అంటే మనం కూడా జీవితంలో అదే అనుష్ఠించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక దర్భాసనం వేసి వెంటనే ఆయనకి అర్ఘ్యం ఇచ్చాడు. అంటే చేతులలో నీరు పోసి, అయ్యా చేతులు కడుక్కోండి, కాసిన మంచినీళ్లు పుచ్చుకుంటారా అని అర్ఘ్యం ఇచ్చాడు. ఆయన తాగారా తాగలేదా వేరు, నువ్వు ఇచ్చావా అన్నది అవసరం. అర్ఘ్యం ఇచ్చి పాద్యం ఇచ్చాడు. పాద్యం అంటే కాళ్ళు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, ఆయన కడుక్కుంటారని కాదు, తాను కడగాలి, తాను కాళ్ళు కడిగాడు అని. ఆ కాళ్లను తన శిరస్సు పైన ఉంచుకున్నాడు. అది మర్యాద. ఆయన పాదముల మీద తన శిరస్సు పెట్టలేదు, ఆయన పాదముల వద్ద తన శిరస్సు ఉంచాడు. భీష్ముడు ఏం చేస్తున్నాడో పులస్త్య బ్రహ్మ గ్రహించాడు. గ్రహించి ఆయన యందు కలిగినటువంటి ప్రీతి చేత తన 2 పాదములను ఎత్తి భీష్మాచార్యుల వారి తల మీద ఉంచాడు. అది మహోత్కృష్టమైనటువంటి ఆశీర్వచనం. ఒక గురువు ఒక శిష్యుడికి ఇచ్చేటటువంటి ఆశీర్వచనంలో మహోత్కృష్టమైన ఆశీర్వచనం ఏది అంటే, గురువు గారు తన 2 పాదములు ఎత్తి శిష్యుని యొక్క తల మీద ఉంచుతారు. నేను తరచుగా మీతో అంటూ ఉంటాను, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అపరశంకరాచార్యుల వారు ఈ భూమి మీద నడయాడిన వేరొక పరమేశ్వర స్వరూపం అది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఒకనకొకప్పుడు ఒక వ్యక్తి వచ్చి దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం చేశాను అని పుస్తకం అక్కడ పెట్టారు. ఆయన అలా పేజీలు తిప్పి చూశారు, అది సంస్కృత భాష్యం. వెంటనే ఆయన ఎంతో ఆనందించి ఆయన ఇలా రమ్మన్నారు. వచ్చి తల ఉంచాడు. ఆయన 2 కాళ్ళు ఎత్తి ఆయన శిరస్సు మీద ఉంచి, నీకు కావలసినంతసేపు ఉంచుకో. అంతకన్నా కటాక్షం ఇంకొకటి ఉండదు. అందుకే గురువు గారికి మానసికంగా నమస్కారం చేసినప్పుడు కూడా అత్యద్భుతమైన నమస్కారం ఏది అంటే, గురువు గారు తన పాదములను మన తల మీద పెట్టినట్టుగా భావన చేసి నమస్కరించారు. అది అభ్యున్నతి హేతువు, వినయమునకు పరాకాష్ఠ. మహాభారతం పంచమ వేదం. 4 వేదముల తర్వాత 5వ వేదం అంత ప్రఖ్యాతి వహించింది. అందులో చెప్పబడని అంశం లేదు అనుష్ఠానం గురించి. అందుకే అంత ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు నారదుడు. ప్రతి ఇంత చిన్న చిన్న విషయాలు కూడా తీర్థయాత్ర గురించి ఆయన అడిగితే, భీష్మాచార్యుల వారు నమస్కారం ఎలా చేశాడో చెప్పడానికి అంత కష్టపడవలసిన అవసరం ఏముంది?